ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. మరొక మారు షార్ట్ మెసేజ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అందుకు ప్రత్యేకంగా ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాం. షార్ట్ మెసేజ్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా పార్వతీపురం న్యూ లైఫ్ వర్షిప్ సెంటర్ తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు వాక్య భాగము 34వ కీర్తన 4వ వచనంలో ఈ విధంగా దావీదు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దావీదు ఈ కీర్తన అబీమెలెకు అనే ఆ యొక్క రాజు ఎదుట వెర్రివారి వలె ప్రవర్తించినప్పుడు దేవుడు అతన్ని ఆ శత్రు దేశపు రాజు యొక్క చేతిలో పడకుండా తప్పించినప్పుడు కృతజ్ఞతగా ఈ యొక్క సంకీర్తన రచించబడినట్లుగా 34వ కీర్తన ఉపోద్ఘాతంలో వ్రాయబడింది. ఏ దావీదైతే ఫిలిస్తీయుడైన గొలియాతును చంపాడో, ఏ దావీదైతే ప్రియులారా శత్రువులను తరిమాడో, ఆ దావీదు ఈ కీర్తనకు ముందుగా ఆయన ఎదుర్కొన్న పరిస్థితిని బట్టి ఆయన హృదయము అధైర్యపడినట్లుగా మనం చూస్తున్నాం. భయముతో నింపబడింది. ఈ దినాల్లో కూడా చాలామంది మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, మనకున్న ఇబ్బందిని బట్టి, ఫైనాన్స్ ప్రాబ్లం అయినా, హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా, ఏ విధమైన ప్రాబ్లమ్స్ అయినా, మొట్టమొదటిగా సాతాను ఏం చేస్తాడంటే హృదయాన్ని భయంతో నింపుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ దావీదు చెప్తున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. దేవుని యొద్దకు తీసుకెళ్ళాడు అతని భయాన్ని, దేవుడి ముందు పెట్టాడు అతని భయాన్ని. అంటున్నాడు కదా, నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. ప్రభు మనం ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా ఆ భయాలన్నిట్లో నుండి తప్పించే దేవుడు మన యేసు ప్రభు. అంతేకాదు ఇక్కడ వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖము ఎన్నడూను లజ్జింపకపోవును. ఇంగ్లీష్లో ఉంటుంది, దే ఆర్ నాట్ అషేమ్డ్ అని ఉంటుంది. మనం ఎప్పుడు సిగ్గుపరచబడినీయం. దేవుడిలో విశ్వసించినట్లయితే, దేవునికి ప్రార్థన చేసినట్లయితే, యేసు ప్రభుకు మొరపెట్టినట్లయితే నువ్వెప్పుడు సిగ్గుపరచబడినీయవు. సాతాను భయపెడతాడు, యేసయ్య ధైర్యపరుస్తాడు. మన హృదయంలో ఉన్న భయం తొలగించబడినట్లయితే దేవుని ఆత్మ నీ హృదయంలో ఉన్న భయమును తొలగిస్తుంది. అది ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నా సరే, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి భయాన్ని దేవుడు తొలగించగలడు. నువ్వు నమ్మాలి, ప్రార్థన చేయాలి, విశ్వసించాలి. దేవుని వాక్యాన్ని కన్ఫెషన్ చేయండి. తప్పకుండా మీరు ఏది ప్రార్థన చేస్తున్నారో, మీరు దేని కొరకు అయితే ఎదురు చూస్తున్నారో దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. విశ్వాసం ద్వారా సమస్తము సాధ్యమే. యేసయ్య అంటున్నాడు కదా తన శిష్యులతో, ఆయన ఆరోహణై పరలోకానికి వెళ్ళకముందు అంటున్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో నేను ఉంటాను. ఆ యేసు ప్రభు కూడా ఇప్పుడు మనతో ఉన్నాడు, మీతో ఉన్నాడు, మనందరితో ఉన్నాడు. ఆ ధైర్యాన్ని పొందుకుందాం. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి. మీ సమస్యలన్నీ ప్రభు తీరుస్తాడు. విశ్వసించండి. ఏ భయం అయితే సాతాను నీ హృదయంలో పెడుతున్నాడో యేసు నామములో భయం పోవును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆ దినాన ఇదిగో దావీదు హృదయంలో కలిగిన భయం తొలగించావు. నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించునని సాక్ష్యం ఇచ్చావు. నీ బిడ్డలు ఎవరైతే వీక్షిస్తున్నారో వారి జీవితాల్లో ఏ పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నా, నేను ఎదుగు వారు దేనికైతే భయపడుతున్నారో ఆ భయములన్నింటినీ యేసు నామములో వాళ్ళ హృదయంలో నుండి
పోవును గాక పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో ఆ ఫియర్ని గద్దిస్తున్నాను, పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. బిడ్డలు దీవించండి, వారి జీవితంలో అద్భుతములు జరుగును గాక, జరిపించండి, మీరే మహిమ పొందండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము నా తండ్రి, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని. మీరు ఒకవేళ పార్వతీపురంలో ఉంటే న్యూ లైఫ్ వర్షిప్ సెంటర్ని దర్శించండి, మా సేవ నిమిత్తం ప్రార్థించండి. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.